తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ గొర్రెలు, మేకలను వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మొత్తం 30 గొర్రెలు, 5 మేకలతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీ భవన్ కి చేరుకున్నారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని, గొర్రెలకు, మేకలు తన 2 కాళ్లు పోయేందుకు కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీష్ శారదకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ ఆఫీస్ బేస్ క్యాంప్ లో పనిచేస్తున్న సమయంలో కాలుకు పురుపైంది. దీంతో ములుగులో డాక్టర్ పోరిక రవీందర్ వద్ద 5 ఏళ్ల క్రితం వైద్యం చేసుకోగా అది వికటించి కాలు తీసివేశారని తెలిపారు. 4 నెలల క్రితం రెండో కాలుకు కూడా కురుపు కావడంతో మరోసారి డాక్టర్ ని సంప్రదించాలని తెలిపారు. 15 సార్లు తిరిగిన తర్వాత కూడా నయం కాకపోవడంతో పాటు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయింది. ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్లనే కాలు తీసేయాల్సి వచ్చిందని హనుమకొండకు చెందిన డాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. వచ్చి రాని వైద్యంతో వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఉద్యోగం చేస్తూ ములుగు జిల్లాలో దవాఖానను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. సొంత ఇల్లు లేదని, భార్య కూలి పని చేస్తేనే కుటుంబం గడుస్తుందని తన ఆవేదనను కలెక్టర్ కి చెప్పుకున్నారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వరంగల్ నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు శివనగర్ అండర్ బ్రిడ్జ్ బారికేడ్ల మధ్య ఇరుక్కుపోయింది. బస్సు పై ఎత్తుగా ఉన్న భాగం కొంత పాక్షికంగా దెబ్బతింది. బారికేడ్లకు తగిలిన విషయం గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. పరిస్థితిని గమనించి బస్సును ముందుకు తీసుకువెళ్లడానికి టైర్లలోని గాలిని తొలగించి బయటకు తీశారు. అండర్ బ్రిడ్జ్ వద్ద బస్సు ఇరుక్కుపోవడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలను దారి మళ్లించారు. మొన్నటి వరకు హైదరాబాద్ లోని అడవులు, పేదల ఇళ్లపై విరుచుకపడిన బుల్డోజర్లు ఇప్పుడు అడవులపై పడ్డాయంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద పోలీసులు బుల్డోజర్ల దాడి చేయడం అమానుషమని కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో హైదరాబాద్ మీదకే కాదు, అడవి మీదకు బుల్డోజర్లు వెళ్తున్నాయని, పేదలు అన్న ప్రేమ లేకుండా, ఆడబిడ్డలు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి చేశారు. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీల మీద దాడి అమానుషం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక ఇవ్వని హామీలు, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ లో పేదల ఇండ్లు కూల్చడం, రోడ్ల విస్తరణ, పరిశ్రమలకు భూసేకరణ పేరుతో లగచర్ల, దిలావర్పూర్, పెద్ద ధన్వాడ, చారకొండ, సిరసన గన్లలో రైతుల పొలాల్లోకి ఇండ్ల మీదకు బుల్డోజర్లు తోలుతున్నారని, ఇప్పుడు పట్నం, పల్లెలు దాటి అడవుల మీద, ఆదివాసీల మీద కాంగ్రెస్ సర్కార్ పడిందని అన్నారు. రాష్ట్రంలో 420 హామీలు పక్కకు పెట్టిన ప్రభుత్వం కూల్చే, కాల్చే కాంగ్రెస్ పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం వరకు 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు మరో 513.83 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం 67.1 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. కాగా తొలి రోజు 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, అనంతరం 4 ఎకరాలు, 5వ రోజు 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చింది. ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా సాగు భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఒక ట్రైనీ పైలట్ ను కొందరు అధికారులు కులం పేరుతో దూషించి తీవ్రంగా అవమానించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 ఇండిగో అధికారులపై పోలీసులు SC/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. షెడ్యూల్ కులానికి చెందిన 35 ఏళ్ల ట్రైనీ పైలట్ కు కొందరు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. తపస్ డే, మనీష్ సహాని, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించారు. నువ్వు విమానం నడిపేందుకు అనర్హుడివి, వెళ్లి చెప్పులు కుట్టుకో అంటూ
తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో బాధితుడు బెంగళూరు పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు ఈ ఘటనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును ఇండిగో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్ కి బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ముగ్గురు అధికారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాదనల సందర్భంగా టీజీఐఐసికి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండడంతో హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట గ్రామంలో విద్యుద్ఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో కీలక ముందడుగు పడింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ భారత్ లో తొలి ఆఫ్గడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ను గుజరాత్ లోని కచ్ లో ప్రారంభించింది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోలార్ విండ్ వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించుకొని వీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విభజించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం. సొంత పునరుత్పాదక కేంద్రాలను అదానీ గ్రూప్ వినియోగించుకుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో హబ్ గా నిలవాలన్న భారత సంకల్పానికి అదానీ గ్రూప్ తన వంతు తోడ్పాటు అందిస్తోందని పేర్కొంది. గుజరాత్ లోని ముంద్రాలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను కూడా అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. భాజపా ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ అగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్ట్ అంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్ కాల్ రఘునందన్ పిఏ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్ పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు.